సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గొల్ల చెరువు కాలనీలో డీఎస్పీ శేఖర్ గౌడ్, రూరల్ సీఐ రాంబాబు ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వెనుక ఉన్న గొల్ల చెరువు కాలనీలో ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలపై ఆరా తీశారు. కాటన్ ఖర్చు తనిఖీలు నిర్వహించగా సరైన పత్రాలు లేని 110 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. సరైన పత్రాలు చూపించి వాహనాలను తీసుకోవాల్సిందిగా కోరారు. డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ప్రజలను అప్రమత్తం చేయడమే అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ప్రయాణించే సమయంలో వాహనాలకు సంబంధించిన సర్టిఫికేట్లను వెంట ఉంచుకోవాలన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు అబ్దుల్ రవూఫ్, అరవింద్ కుమార్, వేణుగోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా మీ మనసులో ఉంటది, కానీ అది ముందుకు చేయండి. ప్రతి ఒక్కరు డిసిప్లిన్ అవ్వండి, కష్టపడండి, డబ్బు సంపాదించండి, మంచి మీ కోరికలు నెరవేర్చుకొని మన భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికి లేదు చూసారా? ఒక క్వశ్చన్ అడుగుతున్నాం మిమ్మల్ని. ఒక ఇంట్లో ఏదైనా ప్రమాదమై ఒక వ్యక్తి హాస్పిటలైజ్ అయ్యి కనీసం ₹1,00,000 ఖర్చు అవుతుంది, లేదా ఇంట్లో మనిషి కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి యాక్సిడెంట్లలో. అప్పుడు మీరు ఏం కోరుకుంటారు? ఆ కుటుంబానికి ఒక బాధ్యత గల వ్యక్తి చనిపోతే, మీరు మీ కుటుంబ సభ్యుల్లోంచి ఒకరిని కోల్పోతే మీరు ఏం కోరుకుంటారు? ఒక ప్రమాదంలో చనిపోతే ఏం కోరుకుంటారు? వాళ్ళ ద్వారా ఇన్సూరెన్స్ రావాలా, డబ్బులు రావాలా, పిల్లలకి వాళ్ళకి ఏదైనా యూజ్ కావాలని కోరుకుంటారా లేదా? కోరుకుంటారా? అట్లా ప్రతి ఒక్కరికి మనము ఏదైనా సమస్య వస్తే మనం కోరుకుంటున్నాం. మరి అదే ఈ విధంగా మేము చెప్పడంలో తప్పుంది. అయితే ఎవరికి ఇన్సూరెన్స్ లేదు. ఇక్కడ కొంతమందికి లైసెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ ఎప్పుడు వస్తే తెలుసా? మీకు కరెక్ట్ గా డాక్యుమెంట్స్ ఉంటేనే మీ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అంశము. ఒక కుటుంబాన్ని మనం నిలబెట్టాలంటే చాలా కష్టం. ఒక పనిచేసే వ్యక్తి ఇంటిని ఎంతో కష్టపడి ఆయన పొద్దున బయలుదేరి వెళ్తాడు, ఏదో ఒక రకంగా కష్టపడి సంపాదించుకొని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ కుటుంబం నడుస్తుంటది. అలాంటి వ్యక్తికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత? యాక్సిడెంట్ లో చనిపోతున్నారు చాలా మందిని చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. కాబట్టి అలాంటి వాటికి అయినప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలంటే ఇన్సూరెన్స్ చాలా పెద్ద పెద్ద కంట్రీస్ సంబంధించింది. ఇప్పుడు అమెరికా ఉంది మనకు. అమెరికాలో దాదాపు 99% ఇన్సూరెన్స్ ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, వెహికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ మన దగ్గర 9% ఉంటుంది. అంటే అంత తక్కువ ఉంది మన దగ్గర. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. మీరు ఇన్సూరెన్స్ చేస్తే మీరు కొద్దిగా కడతారు, అది ఎక్కువ అమౌంట్ వస్తుంది. కాబట్టి మనం భరించుకోలేంది అది వస్తుంది. మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు అనుకుంటారు ఏంటంటే అంత డబ్బు మేము ఎలా కట్టుకుంటా వస్తాం అనుకుంటారు. కానీ అది మీకు 5 లక్షలు 10 లక్షలు బిల్ అయినప్పుడు అదే ఇన్సూరెన్స్ తీరుస్తుంది అన్నప్పుడు ఎలా ఉంటుంది చూడండి. మీరు ఇంట్లో నుంచి దాసి కట్టగలుగుతారా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది మనం ఇంట్లో దాచుకొని మెడికల్ బిల్లు కట్టడానికి మనకు స్తోమత ఉంటుందా? ఎవరి దగ్గర ఉండదు. ఉద్యోగం చేసే మాకు దాంట్లో కూడా ఉండదు. కాకపోతే మా దాంట్లోనే ఆరోగ్య భద్రత అని మాకు కూడా మా శాలరీలోంచి తీసి పక్కన పెట్టి దాంట్లోంచి మాకు ఇస్తూ ఉంటారు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు. మరి మీలాంటి అందరికీ ఎలా ఇది?